ఏ పరిస్థితుల్లో అయినా సరే శరీరం గానీ, హ్యాండ్ షేక్ గానీ ఇవ్వకూడదు. ఇప్పుడు కాలు జారి ఆయన మీద పడ్డామనుకో అది మనదే తప్పు. రీసెంట్‌గా అల్లు అర్జున్ గురించి ఒక చర్చ జరుగుతుంది కదా! దాంట్లో డూస్, డోంట్స్ అని చర్చ జరుగుతుంది. అయ్యేంటో ఇప్పుడు మీకు పూర్తిగా క్లారిఫై ఇస్తాను. అవి చెప్పే ముందు మీతో ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతారంట. ఒకసారి వినండి. పుష్ప 1 తర్వాత కొంత మారింది, పుష్ప 2 తర్వాత మారింది. బన్నీ టీము అతని దగ్గరికి వెళ్ళి, సార్ స్టేజ్ మీద బన్నీ గారు ఒకటే ఉంటారు, మీరెవరు బన్నీ స్టేజ్ మీద వద్దు, అది మా ప్రోటోకాల్ సిస్టమ్ అన్నట్టు. చాలా అఫెండ్ అయ్యాడు అవతల మనిషి. మీరు గమనించుంటే పుష్ప 2 ప్రమోషన్లు అన్ని ఈవెంట్లోనూ డయాస్ మీద బన్నీ ఒక్కరే ఉంటారు, ఒక పోడియం ఉండి ఆయన మాట్లాడి వెళ్తారు. అదేవిధంగా పుష్ప 2 ఈవెంట్లన్నిటికీ వచ్చినప్పుడు బన్నీ నడక చూడండి, ఒక కొద్దిగా స్లో ఫ్రేమ్ టైప్లో అలాగా ఒక కమాండర్ నడుస్తున్నట్టుగా. నాకైతే కొంచెం అనిపించింది నిజమని. కానీ అసలు డూస్, డోంట్స్ నిజమా అబద్ధం అని ఎవరికీ తెలియదండి. జాగింగ్ చేస్తే ఆ ఫోటో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. కరోనా టైంలో జాగింగ్ అని చెప్పుకున్నారు. మరోసారి గీతా ఆర్ట్స్ ముందు నుంచుంటే ఆ ఫోటోను ట్రోల్ చేసి పారేశారు. బన్నీ ఏది చేసినా గొప్పగా చూపించడం వెనుక పిఆర్ టీం హస్తం ఉంది. గీతా ఆర్ట్స్ అనుబంధ బ్యానర్స్ కు నిర్మాతలుగా వ్యవహరించే వాళ్లే బన్నీని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఉంటారు. మలయాళం కోసం సపరేట్ టీం పనిచేస్తుంది. ఎప్పుడూ వార్తల్లో ఉంటూ క్రేజ్ పెంచుకోవాలన్న స్ట్రాటజీ బన్నీది. దీనికోసం బాగానే ఖర్చు పెడతాడట. చాలా మంది మెయింటైన్ చేయరు. ఇప్పుడు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అసలు ఈ పిఆర్ టీంలో అసలు మెయింటైన్ చేయరు. అంటే మెయింటైన్ చేస్తారు, వాళ్ళ విషెస్ చెప్పడానికి కానీ, లేకపోతే వాళ్ళకి ఏమన్నా విషయాలు అందించడానికి కానీ చేస్తారు. బట్ ఇదొక రాజకీయ స్టైల్ పిఆర్ టీం అనమాట. వీడియో చాలా పెద్దదవుతుంది కాబట్టి కొన్ని మచ్చుతో కూడా మాట్లాడుకున్నాం డూస్, డోంట్స్లో. ముందుగా కళ్ళలోకి చూడకూడదంట సార్ని. ఏ పరిస్థితుల్లో అయినా సరే శరీరం కానీ, హ్యాండ్ షేక్ కానీ ఇవ్వకూడదు. ఇప్పుడు కాలు జారి ఆయన మీద పడ్డామనుకో అది మనదే తప్పు. ఎప్పుడు కనీసం 3 అడుగుల దూరం పాటించాలి అంట ఆయనకి. అంతేలే పెద్దోళ్ళు కదా. సార్ లేదా ఐకాన్ స్టార్ అనే బిరుదుతోనే పిలవాలంట. బన్నీ గారు అని పిలవకూడదు. యాక్చువల్ బన్నీ అంటే చాలా బాగుంటుంది, ఐకాన్ స్టారు సార్ అంటాం కన్నా. న్యూట్రల్ రంగులో ధరించాలంట. అంటే ఆయనకన్నా మంచి డ్రెస్సులు మనం వేసుకోకూడదు ఆయన ఉన్నప్పుడు. సార్ గదిలో వచ్చిన వెంటనే లేచి నిలబడాలి. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మెగా అనే పదాన్ని సార్ మొదలు పెడితే తప్ప ఎవరూ ఉపయోగించకూడదు. అంటే జై మెగాస్టార్, మెగా ఫ్యామిలీ అంటారు కదా అది. ఇది కనుక నిజమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ముఖ్యంగా దరిద్రులని నా నమ్మకం. ఎందుకంటే ఒక హీరోని మనమే అభిమానించుకొని మనమే కించపరుచుకున్నట్టు. అంటే సార్ మీరు గొప్ప సార్ వాడంటే దెంగేరా పూక అంటాడు.